సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'నాగార్జున' గారి సినిమాల గురించి ఒక్కసారి మాట్లాడుకోవాల్సొస్తే సార్, ఆయన ఇప్పుడు మొత్తం కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువగా సినిమాల్లో మనకు కనిపించబోతున్నారు సార్. 'ధనుష్' గారు 'కుబేర' సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ 'రజనీకాంత్' గారు 'కూలీ' సినిమాలో చేస్తున్నారు. ఇప్పుడు 'మున్నా భాయ్ 3 తీయబోతున్నారు కదా! దాంట్లో కూడా హిందీలో అందులో కూడా నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మొత్తం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేస్తున్నారు. హీరోగా ఈయన ఎందుకు సినిమాలు చేయట్లేదని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హీరోగా ఏమన్నా రిటైర్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేస్తారా? ఆయన అసలు సినిమా ఇదేమన్నా వ్యూహంలో భాగంగానా సార్? లేకుంటే నార్మల్ గా చేయట్లేదా? మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే 1983 ప్రాంతాలు, అంటే రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా దాదాపుగా హీరో పాత్రల నుంచి ఒక టర్న్ తీసుకున్నాడు. టర్న్ తీసుకుని ఆయన నెమ్మదిగా దాసరి గారి డైరెక్షన్లోనే సినిమాలు చేసినప్పటికీ కూడా నెమ్మదిగా ఆయన ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ కూడా చేయటం మొదలుపెట్టాడు. ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ చేస్తూ మధ్యలో ఎప్పుడైనా సరదాగా ఒక యంగ్ ఏజ్ క్యారెక్టర్ చేశాడు తప్ప కాన్షియస్గా ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్సే చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. బంగారు కుటుంబం ఇలాంటివి. అలాగే నందమూరి బాలకృష్ణతో విబి రాజేంద్ర ప్రసాద్ గారు తీసినటువంటి భార్యాభర్తల బంధం అనేటువంటి సినిమాలో కూడా ఆయన ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ చేశాడు. ఇలా ఆయన చిన్న టర్న్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంటే 60 క్రాస్ అయ్యాడు అప్పటికి. ఆయన 60 క్రాస్ అయ్యి 61లోకి వచ్చిన దగ్గర నుంచి కాన్షియస్గానే ఉన్నాడు ఆయన. ఈ ప్రాసెస్లోనే నెమ్మదిగా ఒక టైంకి సీతారామయ్య గారి మనవరాలు ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. నాగార్జున 65లో ఉన్నాడు. ఇప్పుడు 65వ సంవత్సరంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఆయన నెమ్మదిగా తండ్రి గారి బాట పట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే తను హీరోగా చేస్తే ఏ ఎలిమెంట్స్ ఉండాలి, ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు, దీని మీద అంచనాలు కట్టుకుని ఆ సినిమాలు చేసి ఒకవేళ అవి రిలీజ్ అయ్యే టైంకి ఆడియన్స్ మూడ్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. కొద్దో గొప్ప ఆయనకి ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో చేసిన సినిమా కొంత లైఫ్ ఇచ్చింది. కానీ అంతకుముందు ఆయన చేసినటువంటి యాక్షన్ సినిమాలు రెండూ కూడా ఆయనకి నెగిటివ్ రిజల్ట్నే కట్టబెట్టాయి. అందుకని ఆయన కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి నటుడిగా తను ప్రజలకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో, అంటే కొత్త జనరేషన్ వచ్చేసింది. ఈ కొత్త జనరేషన్ రావడంతో పాటు థాట్ ప్రాసెస్ మారింది. సినిమా మేకింగ్లో చాలా మార్పులు వచ్చేసినాయి. మార్కెట్ సినిమా గతి మారింది. సినిమా 3 దశల్లోకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు లోకల్ మార్కెట్ సినిమా, అలాగే పాన్ ఇండియా మార్కెట్ సినిమా, గ్లోబల్ మార్కెట్ సినిమా. లోకల్, గ్లోబల్, పాన్ ఇండియా అనే 3గా డివైడ్ అయిపోయింది. ఈ డివైడ్ అయిపోయిన పరిస్థితుల్లో హీరోగా చేస్తే ఏ మార్కెట్లో నిలబడాలి అనేది ఒక కార్యక్రమంగా మారింది ప్రతి హీరోకి. ఈవెన్ చిరంజీవికి కూడా అదే ప్రాబ్లం. ఇప్పుడు తను పాన్ ఇండియా మార్కెట్ని కదిలించేటువంటి సినిమా చేయగలిగితేనే అల్లు అర్జున్ లాంటి వాడికి పోటీ ఇవ్వగలడు. ఆ రేంజ్లో అలాంటి సబ్జెక్టులు చేయగలనా లేదా అనేది కూడా ఒకటి ఉంటుంది. చేయగలగచ్చు, కానీ ప్రభావం వేయగలరా లేదా అనేది ప్రధానం ఇక్కడ. ఈ గందరగోళ పరిస్థితుల్లో తను హీరోగా సినిమా చేయటం కన్నా కూడా తన ప్రెజెన్స్ నేషనల్ లెవెల్లో ఉండటం మంచిది అని అనుకుంటున్నాడు ఆయన. ఇదొక వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగానే ఆయన ధనుష్ సినిమాలో క్యారెక్టర్ చేయటం, ఇది డెఫినెట్గా పాన్ ఇండియాకి వెళ్తుంది. సో ఆయన అన్ని మార్కెట్లోనూ ఉంటాడు. ఆయన గతంలో హిందీ సినిమాల్లో చేశాడు. ఖుదాగవా లాంటి సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ చేశాడు. సో నాగార్జున నోన్ ఫేసే అక్కడ. నోన్ ఫేస్ కాబట్టి దీని తాలూకా అడ్వాంటేజ్ని ఈ సినిమాల ద్వారా అర్థం చేయిస్తే తనకి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తాయి. గతంలో బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ల మేరకు సినిమాలు చేశాడు ఆయన ఆఫ్టర్ శివ. సో ఇప్పుడు మళ్ళీ అదే మార్కెట్ని రీఓపెన్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. అందుకని స్పెషల్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పాన్ ఇండియా మార్కెట్లో నిలబడాలి, లోకల్ మార్కెట్లో సినిమాలు కాదు. అందుకని ఈ పోకడ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఇక్కడి నుంచి కింది నుంచి పైకి ఎలా మూమెంట్ ఉందో పైనుంచి అలాంటి మూమెంటే ఉంది. బాలీవుడ్ వాళ్ళు కూడా లోకల్ మార్కెట్ వాళ్ళని ప్లేస్ చేయాలని అనుకుంటున్నారు టార్గెట్ చేసి. దీంతోపాటు వరల్డ్ సినిమా కూడా ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు కూడా లోకల్ హీరోల కోసం, లోకల్ టాలెంటెడ్ ఆర్టిస్టుల కోసం చూస్తున్నారు. అంటే అందరినీ కొంత నేము ఫేము ఉన్నవాడిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా
ఈ మార్కెట్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడో చోట ప్లేస్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నాగార్జున నిజంగానే సీరియస్గా క్యారెక్టర్ రోల్స్ షిఫ్ట్ అవుతాయి. ఈయనకి ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళేంత సమర్థత ఉంది. అటువంటి ప్రయత్నం ఏదన్నా వాంటెడ్గా చేస్తున్నాడా, ఇది వ్యూహంలో భాగమా అనేది ఆలోచించాలి. ఒకవేళ అదే నిజమైతే ఆ ప్రోగ్రాంలో ఆల్రెడీ ఎమర్జ్ అయిపోయినట్టుగా భావించాలి. ఆయన చేస్తున్న సినిమాలు ఏది కూడా, ఇప్పుడు రజనీకాంత్ సినిమా ఉంది, రజనీకాంత్ ఇప్పటికీ ఆ ఇమేజ్ మీద మేనేజ్ చేసి ముందుకెళ్తున్నాడు. నాగార్జునకు కూడా ఆయన ఇమేజ్ని మేనేజ్ చేస్తూ ఆయన్ని, అంటే వింటేజ్ హీరోలని జనం ఎలా చూడాలనుకుంటున్నారో ఆ మేనరిజమ్స్ అవన్నీ ఉంటూనే కొత్త తరహా సబ్జెక్టు వాళ్ళతో డీల్ చేయగలిగితే ఆ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది అనేది విక్రమ్ అనే సినిమా, జైలర్ అనే సినిమా మనకు ప్రూవ్ చేసినాయి. వాల్తేరు వీరయ్య కూడా ప్రూవ్ చేసింది. బాలకృష్ణ గారి సినిమాలతో కూడా అదే చేస్తున్నారు. బాలకృష్ణ గారు చేస్తున్న సినిమాలన్నీ హిట్ అవుతూనే ఉన్నాయి కదా. దానికి రీజన్ కూడా అదే. అంటే ఆడియన్స్కి ఆయన వింటేజ్ హీరోని ఎలా కనెక్ట్ చేయాలి అనే దానిలో ఒక కసరత్తు ఉంటుంది. రామారావు గారిని ఆ ఏజ్లో జనాలకు ఎలా కనెక్ట్ చేయాలో అడవిరాముడు టైంలో రాఘవేంద్రరావు కూడా అదే కష్టం పడ్డాడు. అది కనెక్ట్ అయ్యాడు, ఆయన కొనసాగి వెళ్ళిపోయాడు. ఇది వేరు. అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత. అలాంటి ప్రయత్నం చేసేటువంటి డైరెక్టర్లను చూస్ చేసుకుని తన సినిమాలు చేయాలి. ఎక్కడ చేయాలి, అది లోకల్ మార్కెట్ని టార్గెట్ చేస్తే కుదిరే పని కాదు. డెఫినెట్గా ఆయన పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలి. పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే కథలు సమర్థవంతమైనటువంటి దర్శకులు దొరికే వరకు వెయిట్ చేయకుండా ఈ సినిమాలు చేయడం ద్వారా ఒక పునాది ఏర్పడుతుంది. ఈ పునాది ఏర్పడిన తర్వాత ఇలాంటి అవకాశాలు, తను అనుకున్నటువంటి అవకాశాలు బాలీవుడ్ నుంచి కూడా రావచ్చు. వచ్చినప్పుడు చేస్తాడు ఆయన. ఇప్పుడు అలాంటి నాగార్జున లాంటి వింటేజ్ హీరోని ఎలా ఉపయోగించుకోవాలి అనే జ్ఞానం ఎవరైనా తమిళ డైరెక్టర్కి ఐడియా రావచ్చు, లేకపోతే ఒక హిందీ డైరెక్టర్కి ఐడియా రావచ్చు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ హిరానీతో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఈయన ఎలా వినియోగించుకోవాలి, టోటల్ సినిమా ఈయన మీద డిపెండ్ చేసి ఎలా వాడుకోవచ్చు అనే దాని మీద ఒక అవగాహన వస్తే ఆయనే సినిమా చేయొచ్చు కదా నెక్స్ట్. సో ఈ ఏరియాలకి విస్తరించడం ద్వారా ఆ ఏరియాల వాళ్ళకి తను పరిచయం కావడం, తన్ని తాను పరిచయం చేసుకోవడంతో పాటు తనతో ఆ రేంజ్ సినిమాలు మాత్రమే చేయాలి అనే వాతావరణం క్రియేట్ చేయడం కూడా ప్రోగ్రాం. అందుకని ఆయన ఈ ప్రాజెక్టులు ఎంపిక చేసుకుని చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులు ఎంపిక చేసుకోవటం వలన రెండు ప్రయోజనాలు. ఒకటేమో తనని తాను అన్ని సినిమాలకి పంపిణీ చేయటం, నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకోవటం. ఇక్కడ విజయం అపజయం అనే రెండిటికీ ఆయనకు సంబంధం లేదు. కానీ ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్కి పేరు వస్తే అది అతనికి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇది ఒక వ్యూహం. దీంతో పాటు ఆయా ఏరియాల్లో పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేసేటువంటి కథలు, తనని ప్రాపర్గా ఉపయోగించుకునేటువంటి స్క్రిప్టులతో ఎవరైనా వస్తే వాళ్ళకి తను ఉన్నట్టుగా ఒక తన ఉనికి తెలియజేయాలి. తెలియజేస్తే అలాంటి సినిమాలు అవకాశం వస్తే అది కూడా అడ్వాంటేజ్గా మారుతుంది. ఈ రెండు ప్రయోజనాలు ఆశించి ఈ సినిమాలు చేస్తున్నాడు ఆయన. అందుకని డెఫినెట్గా ఆయన కెరియర్ మీద దృష్టి ఉంది. ఆయన రిటైర్మెంట్ ప్రకటించే మూడ్లో లేడు. రిటైర్మెంట్ కాదు, ఒక చిన్న టర్న్ తీసుకుంటున్నాడు. ఆ టర్న్ ఎలా పరిణమిస్తుంది అనేది చూడాలంటే ఇంకొంచెం టైం పడుతుంది.